తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆడబిడ్డ అయిన మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపన్న అమర్ రహే అంటూ తన భర్త గోపీనాథ్ను గుర్తు చేసుకుని మాగంటి సునీత ఏడుస్తుంటే డ్రామా అంటారా అంటూ నిలదీశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్కు అసలు మానవత్వం ఉందా, వాళ్ళు మనుషులేనా అని ప్రశ్నించారు. మాగంటి సునీతకు మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఏడుపు అది కృత్రిమ ఏడుపు అని కూడా కొద్దిసేపటి క్రితమే ఇద్దరు మంత్రులు కామెంట్ చేశారు. సో ఈ దేశంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న తన భర్తను గుర్తు చేసుకొని మాగంటి సునీత గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని స్టేజ్ పైన ఏడ్చింది. సో ఆమె ఏడుపు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఏడిపించారు, కావాలని ఏడవండి అని చెప్పారు. ఆమె ఏడుపు కృత్రిమ ఏడుపు అంటే కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడే, ఇలాంటి కామెంట్స్ చేశారు. ఎలా చూస్తారు? తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ మోస్ట్ కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఆయన. ఓట్లు వేసింది గెలిపించింది వాళ్ళే. మంత్రి పదవి వచ్చింది కూడా అదే కోట, ఈ రోజు కూడా అదే కోట. మా ప్రభుత్వంలో కూడా మంత్రి అప్పుడు అదే కోట, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అదే కోట. ఇలా ఆయన మంత్రి ఇలా ఆ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోతే ఆయన కూడా ఆయనతో పాటు ఉన్నోడే గోపీనాథ్ కూడా తెలుగుదేశంలో ఇద్దరు కలిసి ఉన్నారు. ఆయన పెద్ద మనిషి, మామూలుగా తెలుగు యువత అధ్యక్షుడు కూడా పనిచేసినాడు గతంలో. భర్త చనిపోయి ఏడిస్తే అది కృత్రిమ ఏడుపు అంటే ఏమన్నా సెన్స్ ఉందా? అంటారా అట్లా ఎవడన్నా చనిపోయిన ఏడుస్తే? చనిపోయినాక ఏడుస్తుంటే యాక్షన్ చేస్తున్నారంటే ఊకుంటారా? అసలు నోరన్నా వస్తుందా అననికి? మానవత్వం ఉన్నాడు ఇవ్వడన్నా అట్లా. మేము కూడా నిన్న ఉన్నాం అనుకోకుండా, స్టేజ్ మీద ఉన్నాం. మేము కింద ఆమె మాట్లాడమని లేపిరు. ఆమె లేచి మాట్లాడానికి లేచింది. ఆమె కింద అమర్ హే గోపి అన్న, అమర్ హే అని చెప్పి అందరు అంటుంటే అరే భర్త గుర్తొస్తాడండి. ఒక వితంతు ఆమె, ఇద్దరు ఆడపిల్లలు పక్కకున్నారు, కొడుకున్నాడు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు. దుఃఖం అనిపిస్తుంది. పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు, ఏం సెటిల్ కాలేదు, ఎలక్షన్లు ఇవ్వడము ఎట్లా, మన పరిస్థితి ఇట్లొచ్చే కదా, ఇంట్లో ఉండదాన్ని నేను బయటకు వచ్చేస్తే నేను చనిపోయా ఆయన ఎట్లా అని బాధ ఉంటుంది. అట్లా బాధలు ఏడుస్తే యాక్షన్ అంటే ఇందాక ఎవరో అడిగిందంట ఆమెని, ఏమ్మా మరి ఇట్లా అన్నాడంటే చనిపోయినప్పుడు నేను ఎంత ఏడిచిందో ఎంత బాధ అయిందో అంతకన్నా ఎక్కువ బాధ అయింది అని అంట. పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇలా చూస్తారు తప్పది. ఆయన మాట్లాడుతుంటే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు, పక్కన మేయర్ గారు కూడా ఉన్నారు. కనీసం ఆమెనే ఆపేదండి, బాబు ఎందుకు ఏం మాట్లాడుతున్నా తప్పది. ఒక వితంతు పట్ల మాట్లాడడం, వీళ్ళు ఆమె మీద ప్రతాపం చూపిస్తే ఆమె ఆమెని అబాస్ పాలు చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి, లేదు ఆమెకు ఏదో సింపతోనే ఓట్లు పడవద్దు అంత కచ్చేంది పోయి నాకు అర్థం కాదు. చనిపోయిందంటే చాలా సమాజంలో ఇవాళ రేపు ఒంటరిగా మహిళ ఉండాలంటే చాలా కష్టం. ఇలాంటి దుర్మార్గులు ఏవో మాట్లాడుతుంటారు. ఎలా జరుగుతుంది సార్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారం ఎలా జరుగుతుంది? సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని కూడా కామెంట్ చేస్తున్నారు మంత్రులు. ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? ప్రజలకు ఏ అంశాలు వివరిస్తున్నారు మీరు? నిజంగా ఓడిపోతుందని తెలిస్తే ఈ మాటలు అన్నారు, వాళ్ళు పట్టించుకోరు. అలా ప్రజలలో ఉంది, బీఆర్ఎస్ పట్ల ఉంది కనుకనే వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇవన్నీ చీప్గా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దాని తర్వాత మంత్రులు ఇద్దరు మాగంటి సునీత పైన కామెంట్ చేశారు కాబట్టి వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజును తెలంగాణ భవన్ నుంచి.